సో ఏదైతే ఖమ్మం జిల్లాలో జరిగిన మైనర్ బాలిక సంబంధించి ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి బాలిక తల్లిదండ్రులు ఉన్నారు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్‌లో పాప కోలుకుంటుంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పాప మదర్ ఉన్నారు. అమ్మ ఎట్లా ఉంది ఇప్పుడు పాప పరిస్థితి ఎట్లా ఉంది? పాప పరిస్థితి చేతులు ఇరిగిపోయినాయి, నడుము విరిగిపోయింది, వెన్నుపూస ఇరిగింది, స్పర్శ లేకుండా పడుంది. పాప అసలు మంచానికి మంచానే ఉంటుంది. ఏమన్నా తినే స్థితిలో లేకుండా అయిపోయింది. నాకు అసలు మాటలు కూడా రావట్లే నా పాపని చూస్తుంటే. నా పాప లాంటి పాపలకి ఎవరికి ఇలా జరగొద్దని కోరుకుంటున్నా. వాడిని 3 పూటలు ఆడ తిండి పెట్టి కూర్చోబెట్టి మేపుతారు. నా పిల్లేడు ఒక్క ముద్ద కూడా తినలేక అవస్థ పడుతుంది. జీవోత్సవాల మంచాలుంది. దయచేసి మాకు న్యాయం చేయండి. వాడికి ఉరి శిక్ష విధించాలని కోరుకుంటున్నా. ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తారు? పాపకు న్యాయం జరగాలంటే ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు? ఏం జ ఏం న్యాయం అండి? ఇప్పుడు ప్రభుత్వం అంతా ఉచిత వైద్యం అందిస్తుంది. వైద్యం అందిస్తే సరిపోతదా? నా పాప ఎప్పుడు ఎల్లకాలం ఆ మంచాన అట్లా ఉండాలా? మరి ఆ మంచాన ఉన్న పాపని ఏంటి? ఆ పరిస్థితి ఏంటి? అనేది ప్రభుత్వమే ఆలోచించి మాకేదో సాయం చేయాలా? పాప తండ్రి ఉన్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ అసలు 6వ తారీఖు ఇన్సిడెంట్ అయింది. అప్పుడు లేరా? మీరు ఇంట్లో లేరా? ఎట్లా అసలు ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అసలు? నేను ఆ రోజు తలంపట్లో ఉన్నా సార్. నేనైతే ఈడ లేను. నాకు ఫోన్ చేసేకల్లా నేను డైరెక్ట్ హాస్పిటల్ కాడికి వెళ్ళిన. వెళ్ళే కల్లా నాకు ప్రాణం వెళ్ళిపోయింది సార్. వాడు చూసేకల్లా అసలు మొత్తం మేలాడి ఎక్కడికక్కడ బొక్కలు ఇరిగి పాప అన్న స్థితిలో ఉంది. నేనైతే మాట్లాడలేకపోతున్నా సార్. సారీ. అసలు ఆ పాపను చూస్తే నాకు టెన్షన్ పుడుతుంది. అసలు ఆ పాపను ఎత్తుకుంటే నా బిడ్డ కాదా అనిపిస్తుంది. అట్లా ఇరిగిన స్విచ్లో నేనున్నాను. పాప మామూలుగా కాదు సార్. నాన్న నాన్న అంటే నేనేం చేయలేకపోతున్నా పక్క నుండి కూడా. నాన్న నన్ను నొప్పిలేస్తున్నాయి, నాన్న నొప్పిలేస్తున్నాయి అంటే ఏనాడు నా బిడ్డకు అంత నొప్పి లేదు. చిన్న వయసులోనే అంత ఇంతేనా? చిన్న పిల్లలందరూ ఇంతేనా? పెద్ద చిన్న అలాగే చిన్న పిల్లగాళ్ళలో ఏముంటది సార్? అంత చిన్న పిల్ల పాపను పట్టుకొని వాడు అసలు ఆ అగత్యం పాల్పడినాడు. అట్లాంటోడిని ఎందుకు సార్ ఉంచేది ఈ భూమి మీద? ఆ, పసి ప్రాణాలు, వాళ్ళు ఎంత ప్రాణం, చిన్న ప్రాణం, వాళ్ళని అట్లా చేస్తే ఏమొస్తుంది అసలు? చిన్న పిల్లని చికా చేసి ఇంత చంపడానికి ప్రయత్నించినోడిని ఇంకా భూమి మీద ఉంచారు. ఇంక ఇదే 4 రోజులు ఇట్లా మాట్లాడుకుంటారు. తర్వాత ఎవరి జాగాలో వాళ్ళు ఉంటారు, పట్టించుకోరు. నా పాప ఆగమైంది, బాధలు పడేది మేము. ఇప్పుడు మా బాధ ఎవరు చూస్తారు? అలాంటి లోపల నుంచి మంచిగా 3 పూటలు మేపుతా ఉన్నారు. ఇది మన ప్రభుత్వం అంటే ఇట్లుంటది. వస్తారు, చూస్తారు, మందులు ఇస్తారు, వెళ్ళిపోతారు. ఇదే న్యాయం. సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చారు కదా! ఏం హామీ ఇచ్చారు? ఏం చెప్పారు? మీకు ఎలాంటి సహాయం చేస్తా అని చెప్పారు? పాపకు అన్ని వైద్యాలు అందిస్తున్నారు. పాప ఫ్యూచర్ కూడా ఎట్లా ఉండాలో ఏందనే దాని గురించి మాట్లాడారు. మేము ఉన్నాం, మేము సాయం చేస్తామని వెళ్ళిపోతారు అంతే. కానీ వాడిని ఉంచారు. మరి వాడిని చంపుతాం, మేము ఉరి శిక్ష వేస్తాం, వాడికి ఇలాంటి శిక్షలు విధించాలని అనేటోళ్ళు ఎవరూ లేరు. వస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, మందలు ఇస్తారు, మీకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది అంటారు. ఏం న్యాయం జరుగుతుంది? పిల్లేమో ఆడ హాస్పిటల్లో అవస్థ పడుతుంది. ఇదే న్యాయమా సార్? ఇక సో ఎన్నో ఫ్లోర్ నుంచి విసిరేసాడు? ఏంటి అసలు ఏం తెలిసిందా మీకు? ఎట్లా తెలిసింది ఇన్సిడెంట్ జరిగిందని? అసలు ఎట్లా చెప్పింది? ఆ విషయం పాప కన్న తండ్రితో చెప్పలేకపోయింది సార్. సొంత మేనమామతో చెప్పుకుంది కానీ కన్న తల్లికి కన్న తండ్రికి కూడా చెప్పలేని పరిస్థితిలో ఏర్పడింది ఆ పాప. అంటే ఇన్సిడెంట్ జరిగిందని ఎవరు ఫోన్ చేశారు మీకు? ఇట్లా ఇంటి అమ్మాయి ఫోన్ చేసింది. స్లాబ్ మించి కింద పడితే పాప 2 చేతులు ఇరిగినాయి, అర్జెంటుగా రా అని ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే నేను ఎమ్మటే వెళ్ళిన ఆడికి. ఆడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చిపోయినా. గవర్నమెంట్ హాస్పిటల్ చేసకపోయినా వాళ్ళు కాసేపు చూశారు. పాప ఏడుంటే బతకదమ్మా, మీ చేతికి కూడా రాదు, ఎమ్మటే ఎయిర్ హాస్పిటల్ తెచ్చిపోండి అన్నారు. ఎమ్మటే ఆడ నుంచి ఎయిర్ హాస్పిటల్ మార్చింది సార్. ఆడికి పోగా ఎయిర్ హాస్పిటల్ మారవంగానే వాళ్ళు కూడా అన్నారు అర్జెంటుగా మీరు పాపను చేర్పియండి అని. ఎమ్మటే చేర్పియంగానే ఎమ్మటే ఆపరేషన్ చేసి పైప్ వేశారు సార్. అప్పుడు పాప ఊపిరి తీసుకుంది.
ఇంకా తర్వాత నెక్స్ట్ మా ఏరియా మళ్ళీ 3 హాస్పిటల్ మార్చింది సార్. 4 హాస్పిటల్ మార్చిన, మమతాలు వేసిన. వాళ్ళు కూడా ఈ సైడ్ తెల్లారే పైపు మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ పైపు వేసారు. ఇక ఆడనే జాయిన్ చేసిన. 2 రోజుల తర్వాత మాట వచ్చింది పాప. సో చూడలేదా పాప మూమెంట్ ఎవరు అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే అది అపార్ట్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. సో పాప అటు వెళ్ళేటప్పుడు కానీ వాడు అలాంటి ఏమన్నా అటెంప్ట్ చేసినప్పుడు ఎవరు గమనించలేదా, లేకపోతే ఏం జరిగింది అసలు? అసలు ఆ ఏరియాలో ఊరు లేరంట సార్. నేను ఇంటికాడ ఉన్నా. అక్కడికి కూడా అమ్మమ్మ గారి ఇంటికి పోతుంటే ఒక్కది పోకుండా అమ్మను కూడా ఇచ్చి తోలేను సార్. సో పేరెంట్స్ అయితే నిజంగా మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంది. పాప మేనమామ మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్, ఏం జరిగింది అసలు, ఏం చెప్పింది పాప, మీకు ఎట్లా చెప్పింది అసలు? నాకు 6వ తారీఖు నైట్ 7 గంటలకప్పుడు మా చెల్లి ఫోన్ చేసింది. అన్నయ్య పాప కింద పడ్డది, ఆడుకుంటూ పోయి పడ్డదో ఏమో అన్నయ్య, పడిపోయింది, దెబ్బలు తగిలినాయి అనేసి అన్నది. సరేనని నేను వచ్చేసరికి తెల్లారింది. మా ఊరు అశ్వాపురం, అక్కడి నుంచి వచ్చేసరికి తెల్లారింది. వచ్చాక చూస్తే ఆ పాపకి కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. ఏంటి అని అనుకుంటున్నాను. ఇంక చాలా కఠినంగానే జరిగిందనేసి అనిపించి ఊరికి వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేద్దామని ఖమ్మం వచ్చి మళ్ళీ ఆ అపార్ట్మెంట్ కాడికి పోయి చూసి రావడం జరిగి మా చెల్లె వాళ్ళ పిల్లని పోయి అడిగి కనుక్కున్నా. చెప్పినప్పుడు నన్ను ఇట్లా సాయిబా అంకుల్ ఉన్నాడు అక్కడ అపార్ట్మెంట్లో, ఒక 3-4 రోజుల నుండి ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెడుతుంటే నేను అమ్మ వచ్చినాక అమ్మకి చెప్పిన. అమ్మకి చెప్తే మన తాత వాళ్ళు ఇక్కడ కూలినాలు చేసుకుంటున్నారు, వద్దులే అమ్మ, మనం రేపైతే వెళ్ళిపోతున్నాం, వాళ్ళు మళ్ళీ మన వాళ్ళ తాత వాళ్ళు ఇక్కడ పని చేయకుండా పోతుంది, వాళ్ళు ఎక్కడో ఉండాల్సి వస్తుంది అది అనేసి చెప్పిందంట. సరేలే వెళ్తాం అనేసి ఆమె ఇంట్లోని ఏం పని చేసుకుంటుంది, అమ్మ పని చేసుకుంటుంది. పాప తాత వాళ్ళ ఇంటికి వచ్చింది, పాప వాళ్ళ ఇల్లు కాదు అది. తాత అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. మా నాన్నగారు అమ్మగారు అక్కడ వాచ్మెన్గా చేస్తున్నారు. నేను ఊర్లో ఉంటున్నా, మా సొంత ఊర్లో. అయితే సెలవులు కానీ ఇక మేనమామ ఇంటికి రావాల్సింది, తాత అక్కడే కదా ఉన్నది, అక్కడ ఉండి తర్వాత పోతాలే అన్నట్టు ఉంది. అక్కడికి వచ్చింది ఆమె. ఇట్లా జరిగింది. ఆ సాయిబు గారు అంటే అప్పటికే 2-3 రోజుల నుంచి చేతులు వేయటం అవి చేయటం జరుగుతుంటే చెల్లె రాగానే చెల్లెకి చెప్పిందంట. చెప్తే చెల్లె ఆలోచించింది, నాన్నకి చెప్తే గొడవ పెట్టుకుంటాడేమో, లేకపోతే ఏమన్నా అంటారేమో, ఆయన ఏమన్నా అంటే తీసేస్తారేమో, పనిలో ఉండి ఇక్కడ పని చేసుకోకుండా పోతాడేమో అని చెప్పేసి చెప్పలే ఎవరికి. ఇక తెల్లారే ఊరికి వెళ్ళిపోవాలని వాళ్ళు ఇంటికి వెళ్దామని చూసి ఆయన ఆ రోజు కన్నేసాడో మరి ఇంకేమైందో ఆడుకునే పిల్లని తీసుకెళ్ళాడంట. 2nd ఫ్లోర్కి వెళ్ళేదాకా కూడా ఆ పిల్లకి ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. ఆడికి వెళ్ళాక అమ్మాయిని కొట్టాడో మరి ఏమైందో ఒక పావుగంట దాకా సోయిలో లేదంట. లేచి చూసుకుంటే బట్టలు లేవు, డైర్ అంతా ఇప్పేసింది, నాకంతా ఏదో జరిగింది, ఇదేంటి అంతలా మొత్తం ఎట్టెట్ట ఉందనేసి కిందికి వద్దామని చూస్తుంటే మళ్ళీ ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడంట, పైకి పడేసాడంట టక్కున. అది 4th ఫ్లోరో 3rd ఫ్లోరో తెలియదు కానీ పైన అయితే పడేశాడు ఎత్తుకొని. కిందికి వద్దాము లేచి అనేసి వస్తుంటే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు చూసేసిందంట, సాయిబాన్ నన్ను ఏదో చేశాడు, ఎత్తుకున్నాడు ఏందని మొత్తుకుంటుంటే నోరు మూసాడంట. ఇదే నాకు చెప్పింది పాప కూడా. ఖచ్చితంగా అయితే అతన్ని ఉరి తీస్తేనే కరెక్ట్ అండి, ఏ న్యాయం జరగదు. ఇల్లు కావాలంటే గుడిసె వేసుకునే ఉంటారు వీళ్ళు. గవర్నమెంట్ తరఫున ఇల్లు వచ్చినా వీళ్ళకి సంతోషం లేదు, బిడ్డ పోయింది. వాడిని నడి రోడ్డున ఉరి తీస్తేనే. ఎంతమంది పిల్లలు మీ బావ చెల్లెకి, ఎంతమంది పిల్లలు? 3 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, పెద్ద అమ్మాయి, ఇంకా 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఇంక ఈ 15వ తారీఖు వస్తే స్కూల్కి పంపిద్దామని వాళ్ళ ప్రిపేర్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా జరిగింది అంతా. వాళ్ళ 2 పిల్లలు కూడా బీసీ హాస్టల్లో చదువుతారు, మంచిగా చదువుతారు. బీసీ హాస్టల్లో సీట్ వచ్చింది గురుకులలో. అమ్మాయి 7th అయిపోయింది, 8th వెళ్తుంది. ఇట్లా చేశారు వాళ్ళు. కూడా 7th క్లాస్ ఇప్పుడు అయిపోయి గురుకులాల్లో చదువుకుంటుంది, 8వ క్లాస్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వీళ్ళను పరామర్శించడానికి జనసేన నాయకులు కూడా వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, అసలు ఈ ఇన్సిడెంట్ చెప్పాలంటేనే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్న పరిస్థితి. మీరు దాదాపు ½ అన్ అవర్తో పాటు ఆ కుటుంబంతో పరామర్శించారు, ఎట్లా అనిపించింది, ఏంటి అసలు ఏం చెప్తున్నారు బాధితులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి నోరు రావట్లేదు. ఇది మన రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు అండ్ సామాన్యులకి మనం ఇచ్చే న్యాయం. ఇది వాళ్ళకి కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ, నేను ఆమెను కరెంట్ అప్పుడు కూడా ఇంత బాధ అనిపించలేదు, ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది. నా బిడ్డ బొక్కలను ఇరిగిపోయి జీవోత్సవాల బెడ్ మీద పడుకుని ఉంది, నొప్పి అరుస్తుంది, నేను ఎట్లా భరించాలన్నా అంటుంది. నాకు మాటలేమి వస్తాయి మనకి. ఇక్కడ ఇంత సఫర్ అవుతుంటే అక్కడ వాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మేపి ఎక్కడున్నాం మనం ఇంకా ఎంతకాలం ఇలా? అరే 12 సంవత్సరాలు అంటే ఆ పిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో నిజంగా చూసి అర్థం అవుద్ది.
మనము బయట నుంచి కాదు, ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళ యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళ బాధ నాకు అసలు చెప్పాలంటే నేను ఎప్పుడు కానీ చాలా టఫ్ రూల్స్ కానీ కఠినంగా శిక్షించకపోతే వాళ్ళ నిజంగా ఆ పిల్లకి జరిగిన అన్యాయాన్ని మనం పూర్తి చేయలేం. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళకి వైద్యం పరంగా మీరు ఎంత ప్రోత్సాహం ఇస్తారో, ఎంత ఎంత డబ్బులు ఇస్తారో ఒకటి పక్కన పెడితే, ఆ పిల్ల భరించిన బాధ కంటే 1000 రెట్లు వాడి బాధ భరించాలి. నిజంగా పిల్లకి జరిగిన అన్యాయం మరి ఎవ్వరికి జరగకుండా కఠిన శిక్ష అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పౌరుడిగా కోరుకుంటున్నాను. జనసేన నాయకులుగానో లేకపోతే అలా కాదు, ఒక పౌరుడిగా ఇలాంటివి ఎప్పుడు అవుతాం? అరే అతి సామాన్యులు, ఇదే వేరే వాళ్ళకి జరిగి ఉంటే ఇంత టైం పడుతుందా? వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి ఇంకో 4 రోజులు మర్చిపోతారు అనుకుంటున్నారు. కానీ అయినా మాట్లాడే లోన్లు ఏమైనా అడ్డమైన విషయాల్లో మనం డిబేట్లు పెట్టుకున్నాం. అడ్డమైన విషయాల్లో మనం ఇలాంటి విషయాల్లో మాట్లాడాలి కదా. ప్రభుత్వాన్ని ఇప్పుడైనా విజ్ఞప్తి చేయాలి కదా. డిమాండ్ అవి పక్కన అలా ఇలాంటి ఇంకా పునరావృతం కాకుండా మనం గట్టిగా ఫైట్ చేస్తున్నాం కదా, ఇంకోటి ఆపగలం. వీళ్ళకి అండగా ఉండాలి కదా. మనం వైద్యానికి ఖర్చులు ఇస్తే అయిపోదు కదా, వాళ్ళకు ఒక ఇల్లు ఇస్తే అయిపోదు కదా. ఆ పిల్ల జీవితాంతం బతికినంత కాలం ఆ పిల్ల అనుభవించే బాధ, వాళ్ళ తల్లిదండ్రులు అనుభవించే బాధని ఎవడైనా అనుభవించగలరా? ఇంకొక 4 రోజుల్లో స్కూల్లో జాయిన్ కావాల్సిన పాప బెడ్ మీద శవంలా పడుకున్న పరిస్థితి. నిజంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. స్కూల్లో కూడా మంచిగా చదువుకుంటుంది. వాళ్ళ మేనమామ చెప్తున్నాడు, మంచి చదువుకుంటున్న అమ్మాయిని ఇంకొక 4 రోజుల్లో స్కూల్లో జాయిన్ చేపిద్దామనే ఆ ప్రాసెస్ ఉన్న పేరెంట్స్కి ఇప్పుడు ఇట్లా ఆ పేరెంట్స్కి ఎట్లా బాధ ఎట్లా ఉంది అసలు? వాళ్ళు ఒక ట్రామాలో ఉన్నారు. అరే 12 ఏళ్ళ కూతుర్ని అలా చూసి ఒక ఫాదర్ తట్టుకోగలరా? అరే లోపలికి వెళ్ళి చూద్దామంటే ఆమె అక్కడ ఉన్న కాంపౌండర్ అడుగుతున్నారు, చూడలేరమ్మా అంత భయంకరంగా ఉంది, దయచేసి మీరు అర్థం చేసుకోండి అంటే నాకు అర్థమవుతుంది. ఫోర్స్ చేసి వెళ్ళే అంత లేదా తెలుసు, మనం చూడలేము, చూసి తట్టుకోలేము. అలాంటి ఒక పేరెంట్ చూసి తట్టుకోగలరా? మన ఫ్యామిలీలో కూడా అని ఒకసారి ఆలోచించండి, అర్థం అవుద్ది. అలాంటి ఈడియట్స్ని ఇంకా జైల్లో పెట్టి రిమాండ్కి పంపి ఇంకా అవసరమా? రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఒక్కొక్కసారి అవి క్రాస్ చేసి ముందుకెళ్ళి చర్య తీసుకుంటే తప్ప మనం ఇలాంటి వాళ్ళకి మనం న్యాయం చేయలేమని నా ఉద్దేశం. సో ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? పార్టీ తరపున ఏమైనా సాయం చేస్తున్నారా? ఏమైనా మాట ఇచ్చారా? డెఫినెట్గా మేము 100% ఆ అమ్మాయికి సాయం చేయడానికి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నిన్ను మనసుతో అమ్మాయి బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళకి ఏదైనా సరే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ అంతకు ముందు ప్రభుత్వం మాత్రం నిందితుని కఠినంగా శిక్షించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇదే వేరే వాళ్ళైతే, అతి సామాన్యులు కాబట్టి ఇన్ని రోజులు ఉంది, వేరే వాళ్ళైతే ఉంచుతారా? మరి ఎందుకు? సామాన్యులకు ఒక న్యాయము, ఉన్నోడికి ఒక న్యాయం. ఇక్కడ ఇంకెంత? అరే 12 సంవత్సరాల పాప, ఏదో మెచ్యూర్ కూడా కాలేదు ఇంకా. 12 సంవత్సరాల పాప. వీళ్ళు అసలు ఆ నోటి నుంచి చెప్తుంటే మాట్లాడగలుగుతున్నాడా? వాళ్ళ ఫాదర్ మాట్లాడగలుగుతున్నాడా? వాళ్ళ మదర్ మాట్లాడగలుగుతుందా? అమ్మ నొప్పి అంటుంటే అలా వాళ్ళ మదర్ చెప్తుంది, అన్న ఇట్లా అమ్మ నొప్పి అంటుంటే నాకు తలడిల్లిపోతుందన్న, నేను ఆమెను కన్నప్పుడు కూడా ఇంత నేను బాధపడలేదు, ఆమె ఈ సిచ్యువేషన్లో నేను అసలు నరకంగా అనిపిస్తుంది అంటుంది. ఏం ధైర్యం అన్న? ధైర్యంగా ఉండాలమ్మా అంటే ఆమె చెప్పిన మాట. నిజంగా ధైర్యంగా ఉండగలరా ఆ పరిస్థితుల్లో? దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వం తరపున మీరు కఠినంగా శిక్షలు అమలు చేసినప్పుడే ఇలాంటివి కొంతవరకు ఆగుతాయి. ఇలానే జైల్లో పెడతాము, బతికినంత కాలం ఆ పిల్ల నిజంగా మాట్లాడలేని పరిస్థితి. నిజంగా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి, పేరెంట్స్ చెప్తున్న ప్రకారం, అటు మేనమామ చెప్తున్న ప్రకారం అయితే చదువుల్లో చాలా ముందుగా ఉంటుంది. సో ఇంకొక 2 రోజుల్లో స్కూల్ జాయిన్ చేయించే టైంలో ఎవరైతే అపార్ట్మెంట్లో ఉండే అతను మొత్తం అటెంప్ట్ చేసిన తర్వాత 4th ఫ్లోర్ నుంచి తోసేశాడు. ఏదో పైనుంచి కింద పడే పాప కాలు జారి కింద పడేలాగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. సో మేనమామకి ఆ పాప మొత్తం చెప్పుకున్న పరిస్థితి. సో ఇట్లా ఈ అంకుల్ చేశాడని చెప్పేసి కూడా ఆ పాప చెప్పిన తర్వాతనే మొత్తం విషయం అంతా బయటికి పొక్కింది. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాడికి ఉరిశిక్ష వేయాలి. కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని, చట్టాలను
అతీతంగా పనిచేయాలి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ జరుగుతాయి కాబట్టి ఇటువంటి కేసులను స్పెషల్గా తీసుకొని వాడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేకపోతే జైల్లో వేసి రిమాండ్ చేయడం కాదు, ఖచ్చితంగా వాడికి నడి రోడ్డు మీద ఉరిశిక్ష తీస్తేనే ఇటువంటి ఇన్సిడెంట్స్ కొన్నైనా మనం ఆపగలుగుతామని చెప్పేసి పేరెంట్స్ కోరుకుంటున్నారు. సో మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా వద్దు, లేకపోతే వైద్యానికి ఇచ్చినా వద్దు, ఖచ్చితంగా వాడికి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి అటు పేరెంట్స్ కానీ ఇటు పాప మేనమామ కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.